రేపు వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు ఈ 9 నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే ఇల్లంతా కనక వర్షమే. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదం మీ కుటుంబానికి లభిస్తుంది. అలాగే అఖండ రాజయోగం కలుగుతుంది. ఇక ఈ సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారమే. అయితే ఏ నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి, అలాగే ఎలాంటి పూలతో వరలక్ష్మీ దేవిని పూజించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎంతో శక్తివంతమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఆ కుటుంబం మొత్తం గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను సమర్పించాలి. 9 నైవేద్యాలను నివేదించలేని వారు కనీసం 3 రకాల నైవేద్యాలను కాని 5 రకాల నైవేద్యాలను కాని అమ్మవారికి సమర్పించవచ్చు. ఒక్కో నైవేద్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఏ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరలక్ష్మీ దేవికి ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యాలలో పాయసం ఒకటి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారుచేసి లక్ష్మీదేవికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. మీకు ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలతో పరమాన్నం తయారు చేసుకోండి. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తే మీ ఇంటి సంపద బాగా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా అమ్మవారి పూజలో తప్పనిసరిగా పులిహోరాను నైవేద్యంగా సమర్పించాలి. నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోరాను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. పులిహోరాను నైవేద్యంగా సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయని నమ్మకం. అదేవిధంగా మినపగారెలను అమ్మవారికి నివేదిస్తే మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు, అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు అమ్మవారికి నైవేద్యంగా చలిమిడిని నివేదించండి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి నైవేద్యంగా వడపప్పును నివేదించండి. వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక అమ్మవారికి తప్పనిసరిగా బెల్లం పానకాన్ని నివేదించాలి. బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి బెల్లం పానకాన్ని నివేదిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా అమ్మవారికి శనగలను నివేదిస్తే మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను మాత్రమే అమ్మవారికి నివేదించాలి. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా శనగలను వాయనంగా అందించాలి. ఇక అమ్మవారి పూజలో తప్పనిసరిగా 5 రకాల పండ్లను సిద్ధం చేసుకోవాలి. ఏ పండ్లైనా అమ్మవారికి నివేదించవచ్చు. అయితే అరటి పండ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. విశేషంగా మీకు మామిడి పండు అందుబాటులో ఉంటే అమ్మవారికి ఖచ్చితంగా నివేదించండి. మామిడి పండ్లను అమ్మవారికి నివేదిస్తే మీ సొంతంటి కల త్వరగా నెరవేరుతుంది. మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. అలాగే ఆపిల్ పండ్లను అమ్మవారికి నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారని, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం. ఇక దానిమ్మ చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. కాబట్టి దానిమ్మ పండ్లను అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. ఇక శని దోషాలతో బాధపడేవారు నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి. ఇక వరలక్ష్మీ దేవిని పూజించే భక్తులు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పువ్వు తామర పువ్వు. కాబట్టి వరలక్ష్మీ పూజలో తప్పనిసరిగా తామర పువ్వులు ఉండాలి. ఇక తామర పువ్వులు అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. పారిజాత పుష్పాలతో వరలక్ష్మీ దేవిని పూజిస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి
మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఇక వరలక్ష్మీ పూజలో తులసి దళాలను పెట్టుకుంటే చాలా మంచిది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి తులసి మాలను అమ్మవారికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం కలిసి వస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి ముందుగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపురంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది. మన ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంటి గుమ్మం కళకళలాడుతూ అందంగా ఉండాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. అలాగే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి. ఇక వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం అమ్మవారి స్వరూపం. కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమను కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కాబట్టి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు పూజ పూర్తయిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి. బయట కొన్న వంటకాలను మాత్రం అమ్మవారికి నైవేద్యంగా పెట్టకూడదు. మన చేతులతో తయారు చేసినవే అమ్మవారికి నివేదించాలి. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలను అరిటాకు పైనే సమర్పించాలి. ఈ విధంగా మీ స్తోమతను బట్టి భక్తిపూర్వకంగా ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించినా సంతోషంగా ఆ అమ్మవారు స్వీకరిస్తుంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఈ పనులు చేస్తే మాత్రం మీకు జీవితాంతం కష్టాలు తప్పవు. అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారి ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టడం, తిట్టుకోవడం వంటివి అస్సలు చేయరాదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. మహిళలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జుట్టు విరబూసుకుని పూజలో కూర్చోవద్దు. ఇలా చేయడం ద్వారా ఫలితం రాదు. జుట్టు విరబూసుకోకుండా జడ అల్లుకుని పూలు పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే అమ్మవారు తృప్తి చెందుతారు. అపరిశుభ్రమైనవి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోకూడదు. పెళ్లైన స్త్రీలు అయితే తప్పక చీర కట్టుకోవాలి. పెళ్లి కాని ఆడపిల్లలైతే సాంప్రదాయ వస్త్రాలు అంటే లంగా ఓణీ వేసుకోవాలి. ఇంట్లో దుర్గంధం లేకుండా సాంబ్రాణి లేక అగరవత్తుల పొగ వేసి శుద్ధి చేయాలి. పూజ చేసేటప్పుడు మనసంతా అమ్మవారిపైనే లగ్నం చేయాలి. ఇతర విషయాలు ఏవీ ఆలోచించకూడదు. అదేవిధంగా స్త్రీలు 2 చేతులకు గాజులు, కాళ్లకు పసుపు, నుదిటిన బొట్టు, కళ్లకు కాటుక, పాపిట్లో కుంకుమ, కాళ్లకు పట్టీలు సాంప్రదాయంగా ధరించి అమ్మవారికి పూజ చేయాలి. అలాగే ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. స్తోమతను బట్టి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. మనసులో భక్తి లేకుండా పేరుకు పూజలు చేయకూడదు. వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఏ ఒక్కరూ మిస్ కాకూడదు. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అందరూ కలిసికట్టుగా పూజలు అత్యంత నిష్ఠతో చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. పూజ చేసే సమయంలో మధ్యలో లేవకూడదు. వంట మధ్యలో ఉందని, పాలు పొంగుతున్నాయని మధ్యలో లేచి పనులు చేయకూడదు. అలా పూజలో నుంచి మధ్యలో లేచి వెళితే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు. అలాగే చాలా మంది చెప్పులు పక్కకు విడవకుండా గుమ్మానికి ఎదురుగా విడిచిపెడతారు. ఇది చాలా పెద్ద దోషమని వేద పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి రావాలనుకున్న వరలక్ష్మీదేవి అటునుంచి అటే వెనక్కి వెళ్లిపోతుందట. వరలక్ష్మి వ్రతాన్ని మేము చెప్పిన విధంగా అత్యంత నియమ నిష్ఠలతో చేయాలి. ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని విశ్వాసంతో, సంప్రదాయబద్ధంగా, నిష్ఠతో ఆచరించడం ద్వారా జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం లభిస్తాయనే నమ్మకం ఉంది. ఈ పూజలో ఒక్కొక్క చిన్న అంశాన్ని కూడా శ్రద్ధగా చేయడం ద్వారా అనేక శుభఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని అపచారాలు, అలసత్వాలు, అపనమ్మకాలు, అజాగ్రత్తల వలన మాత్రం అమ్మవారి కృపను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి
ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనమందరం కూడా సంపూర్ణమైన భక్తితో, శుద్ధమైన శరీరం, శుద్ధమైన మనస్సుతో, సంప్రదాయాన్ని పాటిస్తూ, కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని, ఏ మాత్రం అశ్రద్ధ చూపకుండా, నియమనిష్టలతో జరుపుకుందాం. చిన్న తప్పులే జీవితాంతం దోషాలను తెచ్చిపెట్టవచ్చు. అందువల్ల వరలక్ష్మి వ్రతాన్ని అశ్రద్ధగా కాకుండా, సంపూర్ణ శ్రద్ధతో చేసేటప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం ద్వారా ధనసంపద మాత్రమే కాదు, శాంతి, ఆరోగ్యం, కుటుంబ ఐక్యత, సద్బుద్ధి, సద్గతి వంటి సంపదలు లభిస్తాయి. వరలక్ష్మి పూజ విధానంలో ఏమైనా సందేహాలు ఉంటే మాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ సమాధానాలకు రిప్లై ఇస్తాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.